మొంతా తుఫాను నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ చేసిన విమర్శలను ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం. సమకాలీన రాజకీయాలలో సంక్షోభాలను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో చంద్రబాబు ప్రథమ స్థానంలో ఉంటారు. 1984లో ఎన్టీఆర్ను పదవీచ్యుతుణ్ణి చేసినప్పుడు చంద్రబాబులోని శక్తియుక్తులు బయటపడ్డాయి. అదే చంద్రబాబు తర్వాత కాలంలో లక్ష్మీ పార్వతి కారణంగా పార్టీ సంక్షోభంలోకి జారుకుంటున్నదని గ్రహించి అదే ఎన్టీఆర్పై తిరుగుబాటు చేసి పార్టీని ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుని 3 దశాబ్దాలుగా ఎన్నో సంక్షోభాలను అధిగమించి పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే నిద్రాహారాలు మాని సహాయ పునరావాస చర్యలపై దృష్టి పెడతారు. ఇలాంటి సందర్భాలలో చంద్రబాబు ఒకంత అతి చేస్తారని కొంతమంది భావిస్తారు, కానీ ఆయన అలాంటి సందర్భాలను తనకు లభించిన అవకాశాలుగా స్వీకరిస్తారు. మొంతా తుఫాను సందర్భంలో కూడా ఆయన ఇలాగే పనిచేశారు. సాంకేతిక విజ్ఞానం కూడా అందుబాటులోకి రావడంతో ప్రజలకు ఎప్పటికప్పుడు తుఫాను సమాచారాన్ని అందిస్తూ ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, రహదారులు ధ్వంసం అవడం సర్వసాధారణం. తిరిగి సాధారణ పరిస్థితులు రావడానికి 10 రోజులు పట్టేది. గతంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు రోజులు పట్టేవి. ఇప్పుడు ఒక్క రాత్రిలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. రాత్రికి రాత్రి రహదారులపై కూలిన చెట్లను తొలగించి రాకపోకలకు ఆటంకం లేకుండా చేశారు. తుపాను తాకిడికి గురైన ప్రాంతాల ప్రజలు ఈ విషయాన్ని బాహాటంగానే చెబుతున్నారు. ప్రభుత్వ సిబ్బంది నిద్రాహారాలు మాని మరీ పునరుద్ధరణ పనులు చేశారు. ఈ క్రమంలో విద్యుత్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించాలి. ప్రజాభిప్రాయం ఇలా ఉండగా ముఖ్యమంత్రిని విమర్శించడం, ప్రకృతి విపత్తుకు ఆయనే కారణమని నిందించడం వింతగా ఉంది. కూటమి నాయకులు కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డిని సైకోగా అభివర్ణిస్తున్నారు. ఆయనలో సైకో లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది వైద్యులు మాత్రమే నిర్ణయించాలి. అయితే దాదాపు దశాబ్ద కాలంగా జగన్మోహన్ రెడ్డిని గమనిస్తున్న వారికి ఆయనలో నార్సిస్టిక్ డిజార్డర్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఇట్టే తెలిసిపోతుంది. అయితే వైద్యులు ఇప్పటి వరకు ఆయనలో ఈ లక్షణాలు ఉన్నాయని గ్రహించలేదు. ఎందుకంటే వారికి ఆ ఊహ కూడా రాలేదు. బహుశా ఈ వ్యాధి లక్షణాల కారణంగానే జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలు కూడా అంతుబట్టకుండా ఉంటాయి. ప్రజాక్షేత్రంలో బలం ఉన్న నాయకులు కూడా ఆయన ముందు చేతులు కట్టుకొని ఎందుకు నిలబడతారో అర్థమవుతుంది. తానొక అసాధారణ నాయకుడినని ఆయన వారందరినీ నమ్మించుంటారు. ఈ కారణంగానే ఆయన మద్దతుదారులు కనీస వెరపు లేకుండా జగన్ కోసం పనిచేస్తున్నారు. తన మాటకు ఎవరు ఎదురు చెప్పినా ఆయనలో ఆగ్రహం పెళ్ళుబుతుంది, సహనం నశిస్తుంది. వ్యాధిలో భాగంగానే ఈ లక్షణాలు కూడా ఉన్నందునే అధికారంలో ఉన్నప్పుడు అఖిల భారత సర్వీస్ అధికారులు ఆయన ముందు మోకరిల్లుతూ ఉండేవారు. ఇతరులలో గొప్ప లక్షణాలుంటే వాటిని గుర్తించి గౌరవించడానికి నార్సిస్టిక్ వ్యాధి లక్షణాలు ఉన్నవారు నిరాకరిస్తారు. బహుశా ఈ కారణంగానే కాబోలు రాజశేఖర్ రెడ్డి కంటే గొప్ప పాలనను అందిస్తానని తాను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రుడిగా పనిచేసిన రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిని గుర్తించడానికి కూడా జగన్ నిరాకరించారు. చంద్రబాబుపై ద్వేషంతో చీదరించుకుంటారు. తాను తప్ప అన్యులు మంచి చేయరని ఈ వ్యాధి ఉన్నవారు భావిస్తుంటారు. కనుకే జగన్మోహన్ రెడ్డి కూడా కూటమి పాలనలో ఏపీ సర్వనాశనమైందని చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన 2 నెలలకే విమర్శలు మొదలుపెట్టారు. చంద్రబాబు పాలనలో ఒక్కటంటే ఒక్కటి మంచి పని జరగలేదని తాను నమ్ముతూ ప్రజలను కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తన గొప్పతనం ముందు ఇతరులు బలాదూర్ అని నార్సిస్టిక్ వ్యాధి ఉన్నవాళ్ళు భావిస్తారు. జగన్ విషయంలో ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే. తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క తప్పు కూడా చేయలేదని భావించడానికి కూడా ఈ వ్యాధే కారణం. ఉదాహరణకు కమ్మ, కాపు కులస్తుల విషయమే తీసుకుందాం. అధికారంలో ఉన్నప్పుడు ఈ 2 కులాల వారిని వేటాడి వేధించడం గుర్తు లేదన్నట్టుగా ఇప్పుడు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారు. కమ్మ వాళ్ళను జాతి శత్రువులుగా భావించిన ఆయన కాపులను కూడా ఆ జాబితాలోకి చేర్చారు. జనసేనాని పవన్ కళ్యాణ్ విషయమే తీసుకుందాం. కాపు సామాజిక వర్గం అమితంగా ఇష్టపడే ఆయనను ఎన్ని రకాలుగా వేధించారో, పావలాగాడు, ప్యాకేజీ స్టార్ అని ఎలా కించపరిచారో చూసాం. తన మనోవికారాలను ప్రజలు గుర్తించకుండా ఉండడానికి క్లాస్ వార్ అని వామపక్షాల నినాదాన్ని జగన్ అందిపుచ్చుకున్నారు.
కాపులను కాపులతోనే తిట్టించారు, కమ్మవారిని కమ్మవారితోనే తిట్టించారు. ఈ క్రమంలో పేర్ని నాని, ముద్రగడ పద్మనాభం వంటి వారిని చేరదీశారు. చివరికి ముద్రగడ పద్మనాభం తన పేరును పద్మనాభరెడ్డి అని మార్చుకోవాల్సిన దుస్థితి కల్పించారు. ఇక వల్లభనేని, కొడాలి నాని వంటి వారి గురించి తెలిసిందే. ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. అప్పుడు ఆ 2 కులాలను వేధించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ 2 కులాలను విడదీయడానికి స్కెచ్ గీశారు. కాపులను కూటమి నుంచి దూరం పెట్టడానికి కుట్రలు కుతంత్రాలకు తెరతీశారు. ఇందుకోసం కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరిని చేరదీశారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా జగన్ మనుషులు అక్కడ వాలిపోతూ కులాల మధ్య కుంపట్లను రాజేస్తున్నారు. తాజాగా కాల్ మనీ వ్యాపారుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఒక మహిళకు సంబంధించిన కేసులో ఏ సంబంధం లేని కల్లూరు శ్రీనివాస్ అనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం కార్యకర్త పేరు బయటకు తెచ్చారు. కర్లపూడి శ్రీను అనే పేరు బదులు కల్లూరు శ్రీను అని ఆత్మహత్య చేసుకున్న శేషమ్మ వీడియోలో అన్నారు. అంతే, అక్కడ కూడా కులాల మధ్య విద్వేషాలు రగిలించడానికి జగన్ తరపున వకాల్తా పుచ్చుకున్న వారు వాలిపోయారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను మాత్రమే అర్హుడనని జగన్మోహన్ రెడ్డి తనకున్న మానసిక సమస్య వల్ల బలంగా నమ్ముతున్నారు. ఈ కారణంగానే ప్రస్తుతం తాను అధికారంలో లేనందున ఏదేదో జరిగిపోతోందని బాధపడిపోతున్నారు. 4.5 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కూడా జగన్లో ఉన్న నార్సిస్టిక్ లక్షణాల వల్లనే ఆయన ఎత్తుగడలను ముందుగా పసిగట్టలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న కమ్మవారిలో కూడా చంద్రబాబుపై వ్యతిరేకత సృష్టించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయగలరని ఎవరైనా ఊహిస్తారా? ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరిని చేరదీసి చంద్రబాబు పాలనలో కమ్మవారికి అన్యాయం జరుగుతోందని, ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు అన్యాయం చేస్తున్నారని, అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. తమాషా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో వేధింపులను తట్టుకోలేక కలుగుల్లో దూరి బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీసిన కమ్మ సామాజిక వర్గంలో కొందరు ఈ ప్రచారాన్ని నమ్ముతున్నారు. మయో క్లినిక్ వాళ్ళు ఇచ్చిన నిర్వచనంలో ఈ లక్షణం కూడా ఉంది. విషాదం ఏమిటంటే నార్సిస్టిక్ డిజార్డర్కు మందు లేకపోవడం. అంటే నయం కాని మానసిక సమస్యతో బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరించాల్సిందే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాబోయే భారత ప్రధాని అని ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయించుకోవడం గుర్తుంది కదా. అంటే ఆయనలో ఈ మానసిక సమస్య తీవ్ర రూపం దాల్స్తోందన్నమాట. జగన్మోహన్ రెడ్డిలో ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేవా అన్న విషయం స్పష్టం చేయాల్సిన బాధ్యత సైకాలజిస్టుల మీద ఉంది. ఆయనలో ఈ వ్యాధి లక్షణాలు లేవని వారు నిర్ధారిస్తే మరేదో సమస్య ఉందని సరిపెట్టుకోవచ్చు. నార్సిస్టిక్ డిజార్డర్ మానసిక సమస్య లక్షణాలు జగన్లో ఉంటే వాటిని నిర్ధారించాల్సిన బాధ్యత కూడా సైకాలజిస్టులపై ఉంది. అంతవరకు జగన్ విషయంలోనూ ఆయన రాజకీయాల విషయంలోనూ ప్రజలే అప్రమత్తంగా ఉండాలి.